మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. పార్ట్నర్షిప్ ఇండియా మరి మినిస్ట్రీస్ కొరకు ప్రత్యేకంగా కృష్ణ అంకుల్ ఆంటీ అలాగే ప్రసన్న మరి వారు చేస్తున్నటువంటి పరిచయం బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తుంటాం ఆరుగుంటున్నాం. మరి పరిచయం చేసిన రీతిగా నా పేరు శాంతి కుమార్. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను రక్షింపబడి నేను జాబ్ చేసుకుంటున్నాను. నేను సైంటిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి పరిధిలో హెబ్రోన్ చర్చెస్ లో కూడా నేను పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ప్రతి సండే నేను ఆయా సంఘాల్లో పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను పరిచర్య చేస్తుంటున్నాను. మరి వాక్యానికి కొరకు ప్రార్థించినటువంటి సిస్టర్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తుంటున్నాను. మరి ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు బైబిల్ ఉన్నట్లయితే దయచేసి తెరవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుంటాం. నేను చదువుతాను. ఎవరైతే ఆన్లైన్ ద్వారా వింటున్నారో మీరు మీ బైబిల్స్ తీసి జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. చదివినటువంటి భాగం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఈ యొక్క మీటింగ్ ద్వారా దేవుడు తన గొప్పతనాన్ని అంత మాత్రమే కాకుండా విశ్వాస జీవితంలో మన యొక్క ఆత్మీయ యాత్రలో దేవుని కొరకు ఎటు రీతి అయినటువంటి అనుభవం గుండా మనం వెళ్తున్నామన్నది గ్రహించుకుని పరీక్షించుకుని సరిచేయబడిన వారమై వాక్య వెలుగులో మనలను మనం పరీక్షించుకుని ఈ మీటింగ్ ద్వారా అటు వ్యక్తిగతంగా మనకు క్షేమాభివృద్ధిని పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీస్ ద్వారా పాస్టర్స్ ఉంటున్నటువంటి సంఘాల్లో అదే సమాధానం కలుగజేసే రీతిగా దేవుడు సహాయం చేయనట్లు చిన్న ప్రార్థన చేస్తుంటాను. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ పాదముల చెంత మీ సహాయం కొరకు అర్థిస్తుంటున్నాను. మీరే కనికరించండి. నిష్ప్రయోజకునైన నన్ను మరుగుపరిచి మీ నామ మహిమార్థమే వాడుకునండి. ప్రభా, విశ్వాసమును గురించినటువంటి అనేక విషయాలను మా దేవా ధ్యానించే విషయంలో మీరే కృపను అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధానంలో వ్యక్తిగతంగా ప్రార్థిస్తుంటున్నాను. నన్ను మరుగుపరిచి నిలబడినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని మీ నామ మహిమార్థమే వాడుకునండి. ప్రభా, అనుభవజ్ఞులు మా దేవా సేవకులుగా పరిచర్య చేస్తున్న వారు ఉంటున్నారు. ప్రభా, వారి యొక్క పరిస్థితుల్లో స్థితిగతులలో వారిని మీరు నిలబెట్టి వారిని మీరు రక్షించుకుని ఏర్పరచుకుని నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు నీ పరిచయలు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. వారిని మీరే బలపరచండి. ఈ మీటింగ్ ద్వారా నీ గొప్ప కార్యమును మా జీవితాల్లో జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నన్ను క్షమించండి, ఎందుకంటే నేను స్లైడ్స్ అయితే ప్రిపేర్ చేయలేకపోయాను. కారణము నాకు ఆఫీస్ లో కొంచెం ఇయర్ అండ్ క్లోజర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల నాకు టైం దొరకలేదు. ఏదైనప్పటికీ 2-3 బ్యాక్గ్రౌండ్ అంటే కాంటెక్చువల్ గా కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యాన్ని అంటే పర్సనల్ గా నేను 1 తిమోతి పత్రికను నేను ధ్యానిస్తున్నాను. నా పర్సనల్ స్టడీలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో విషయాలు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ విషయాల గురించి నేను ఆలోచిస్తూ విశ్వాసము తరతరాలుగా ఎట్లాగా అది మారుతూ వచ్చింది, ఈనాడు విశ్వాసము ఏ స్థితిలో ఉన్నది అనేటువంటి ఒక తలంపు నా మనసులో దేవుడు పెట్టిన దాన్ని బట్టి నేను కొంచెం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సో విశ్వాసం అన్నది ఏ రీతిగా అది విశ్వాసము అన్న దానిని ఏ రీతిగా అది మలచబడుతూ వచ్చింది,
బోధనలను బట్టి, లేకపోతే పరిస్థితులను బట్టి, లేకపోతే స్థితిగతులను బట్టి, లేకపోతే సమయాలను బట్టి ఎట్లా మార్చబడుతూ వచ్చిందనేటువంటి ఒక రీసెర్చ్, ఒక చిన్న పరిశోధన నేను ప్రారంభించాను. అది ఇంకా ఆహ్, అది ఇంకా జరుగుతున్నటువంటి దశలోనే ఉంది. అయితే ఆ తలంపు ఏంటంటే ఇంచుమించు అదే సమయంలో ప్రసన్న నన్ను రీచ్ అవ్వడం జరిగింది. ఇట్లా పార్ట్నర్‌షిప్ ఇండియా గురించి. దేవుడు నాకిచ్చిన భారమును బట్టి ప్రార్థించిన విషయమై మీతో ఈ విషయమే పంచుకోవాలన్నటువంటి తలంపును దేవుడు నాకు అనుగ్రహించాడు. విశ్వాసము అనేటువంటిది చాలా పెద్ద సబ్జెక్టు. విశ్వాసము అనేటువంటిది ఒక 45 మినిట్స్‌లో, 1 అవర్‌లో మాట్లాడేటువంటి సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్‌లో ప్రతి బుక్‌లో విశ్వాసము అనేటువంటి పదం కనబడతాది. పాత నిబంధనలో గాని, నూతన నిబంధనలో గాని నేను రిసర్చ్ చేశానన్నాను కదా! నూతన నిబంధనలో ఉన్న 27 బుక్స్‌లోని బైబిల్‌లో ఉన్న న్యూ టెస్ట్‌మెంట్‌లో ఉన్న 27 బుక్స్‌లో 26 బుక్స్‌లో విశ్వాసము అనేటువంటి పదము స్పష్టంగా కనబడతది. నూతన నిబంధనలో ఒకే ఒక్క బుక్‌లో విశ్వాసము అన్నటువంటి పదము కనబడదు. ఎవరైనా చెప్పగలరా ఏ బుక్కో అది? నాకు తెలిసి అది అంత తెలిసిన విషయం కాదు. అది 2 యోహాను పత్రికలో సెకండ్ జాన్ లెటర్ టు జాన్ అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి 2వ పత్రికలో జాన్ సెకండ్ లెటర్‌లో విశ్వాసము, ఫెయిత్ అనేటువంటి మాట మనకి బైబిల్‌లో కనబడదు. సో, కనబడదు అన్న మాత్రాన అది ఆ లెటర్ ప్రామినెంట్ కాదని కాదు. లెటర్ యొక్క ఉద్దేశం బట్టి ఫెయిత్ అనేటువంటి మాట ఆ ఒక్క పత్రికలో కనబడదు. 2వ యోహాను పత్రికలో. మిగిలిన 26 పుస్తకాల్లో మనకి ఫెయిత్ అనేటువంటి మాట, విశ్వాసం అనేటువంటి మాట కనబడుతుంది నూతన నిబంధనలో. నూతన నిబంధనలో ఎక్కువగా 35 సార్లు విశ్వాసము అనేటువంటి పదము హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడతాది. ఇంచుమించు అన్నే సార్లు రోమిలకు రాసిన పత్రిక 34 సార్లు విశ్వాసము అనేటువంటి మాట రోమిలకు రాసిన పత్రికలో మనకు కనబడుతది. నేను అన్ని ఇంగ్లీష్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. తెలుగు స్టాటిస్టిక్స్ కాదు. నేను యూజ్ చేసిన విండో కూడా బైబిల్ గేట్‌వే. సో, బైబిల్ గేట్‌వేలో నేను నా రీసెర్చ్‌కి వాడినటువంటి విషయాలను నేను తెలియజేస్తున్నాను. సో, మొదటి 2 యోహాను పత్రికలో విశ్వాసం అనేటువంటి పదం కనబడదు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో నూతన నిబంధనలో లేకపోతే బైబిల్ అంతట్లో విశ్వాసము అనేటువంటి పదము 35 సార్లు కనబడుతుంది. తర్వాతగా రోమిలకు రాసిన పత్రికలో 34 సార్లు కనబడుతుంది. 16 అధ్యాయాలు ఉన్నాయి రోమిలకు రాసిన పత్రికలో. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయాలు ఉంటున్నాయి. సో, కంపారిటివ్‌గా చూసుకుంటే మనము హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఎక్కువ ఉన్నాయి అనేటువంటి విషయం మనం చెప్పగలుగుతాం. విశ్వాసం గురించినటువంటి విషయాలు. సో, ఈ విశ్వాసం గురించి నేను ధ్యానిస్తున్నాను. విశ్వాసం గురించి నేను పరీక్షిస్తున్నాను. అయితే చర్చ్ యొక్క పర్స్పెక్టివ్ లోనే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 4th సాటర్డే సంఘము గురించినటువంటి విషయాలను ధ్యానిస్తుంటున్నాం కాబట్టి పార్ట్నర్‌షిప్ ఇండియాలో చర్చ్ పర్స్పెక్టివ్ లో నేను కొన్ని విషయాలను దేవుడు నాతో నా మనసులో పెట్టిన తలంపులను మీతో చర్చించడానికి లేకపోతే ధ్యానించడానికి ఆత్మ దేవుడు నడిపించిన కొలది మీతో ధ్యానించడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దానికంటే ముందు కీర్తనలు 90:12 వచనంలో దైవజనుడైన మోషే ఇలా అంటున్నాడు. కీర్తనలు 90:12 వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అని అంటున్నాడు కీర్తనాకారుడు, దైవజనుడైనటువంటి మోషే. సో, మన దినములను లెక్కించుట మనం నేర్చుకోవాలి. జ్ఞానవంతుడు లేకపోతే దైవజనుడైనటువంటి మోషే తన జీవితంలో చేసిన ఒక గొప్ప ప్రార్థన ఏంటంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. దినాలు గడుస్తున్నాయి. కొన్నిసార్లు ఆది సంఘపు దినాలు చూసాం. తర్వాత రిఫార్మేషన్ డేస్ తెలుసు. తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం భక్తుల యొక్క అనుభవాలు తెలుసు. కానీ ఈ దినాలు జరుగుతున్న కొలది దినములను లెక్కించుట అనేది విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప
ఆత్మీయమైనటువంటి పాఠం. చాలా సార్లు శాలరీ ఎప్పుడు వస్తుందా అనే డేస్ కౌంట్ చేసుకుంటాం. చాలా సార్లు బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయా అని డేట్స్ కౌంట్ చేసుకుంటాం. చాలా సార్లు నాకు మళ్ళీ అంటే ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ లో ఉన్నాం కాబట్టి మేము వీకెండ్ వచ్చింది కాబట్టి వీకెండ్ కంప్లీట్ అయిపోగానే మండే వస్తే మళ్ళీ ఎప్పుడు ఫ్రైడే వస్తుందా అని కౌంట్ చేసుకుంటాం. లేకపోతే ఇంకెప్పుడు అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. అలాంటి స్థితిగతులు ఉంటున్నటువంటి ఈ మోడర్న్ సొసైటీలో దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి ఆ మాట మనకెంతో సవాలుతో కూడినటువంటి ప్రార్థన మాట ఏంటంటే, మా దినములను లెక్కించుట మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఎందుకంటే దినములు గడుస్తున్న కొలది, విశ్వాసపు యాత్రలో దినములు గడుస్తున్న కొలది చాలా సార్లు లెక్కలేనితనం వస్తుంది. చాలా సార్లు విశ్వాసంలో పలచబడన స్వభావం వస్తుంది. చాలా సార్లు జీవితపు విధానంలో మనకన్నీ తెలుసులే అనేటువంటి ధోరణి వస్తుంది. చాలా సార్లు దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిగా అవగాహన చేయలేనటువంటి స్థితిగతులు వస్తాయి. అందుకనే దైవజనుడు మోషే ది ఓల్డెస్ట్ సామ్ 150 కీర్తనలో చాలా పాతదైనటువంటి కీర్తన దైవజనుడు ఆయన మోషే రాసిన కీర్తన 90:12 అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపు గుర్తు చేశాడు. కాంటెక్స్చువల్ గా ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూస్తే, ఫరో రాజుగా ఉన్నప్పుడు, ఐగుప్తు మీద ఫరో రాజుగా ఉన్నప్పుడు తనకి దేవుడు 2 కలలు ఇస్తాడు. సో 7 బలమైనటువంటి ఆవులు ఉంటున్నాయి, 7 బలహీనమైనటువంటి ఆవులు ఉంటున్నాయి. సో ఈ బలమైనటువంటి ఆవులు చూడడానికి ఎంతో అందంగా, చూడడానికి బలిసినవిగా ఉంటున్నటువంటి ఆవులను, బలహీనమైన ఆవులు చూడడానికి వికారంగా ఉంటున్నటువంటి ఇవి మింగివేస్తూ వచ్చాయని 41వ అధ్యాయంలో మనం ఆ యొక్క భాగమంతా మనకు కనబడుతుంది. ఫరోకు వచ్చినటువంటి కలలు, దానిని యోసేపు ఏ రీతిగా దానిని భావమును తెలియజేస్తూ వచ్చాడు అనేటువంటి విషయాలు అక్కడ దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే దాని తర్వాత ఇంకో కళలో పేల వెన్నులు ఉన్నాయి, అలాగే చూడడానికి అందమైనటువంటి వెన్నెలు ఉంటున్నాయి. సో ఈ బలమైనటువంటి జీవులను బలహీనమైన జీవులు తినివేస్తూ వచ్చాయి. పేల వెన్నెలు చూడడానికి బలమైనటువంటి లేకపోతే పుష్టి కలిగినటువంటి వెన్నులను మృంగివేస్తూ వచ్చాయి అనేటువంటి ఆ భాగాన్ని మనము ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూస్తాం. సో యోసేపు దానిని ఇంటర్ప్రెట్ చేసి ఈ 7 బలమైనటువంటి విషయాలు, ఈ 7 బలహీనమైనటువంటి విషయాలు దేనికి సూచనలుగా ఉన్నాయంటే 7 సంవత్సరాల సంపన్నమైనటువంటి స్థితి, 7 సంవత్సరాల సమృద్ధి, ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు. అయితే మరి దేంటి ఈ 7 సంవత్సరాల కరువు ఎలా ఉంటదంటే, 7 సంవత్సరాల్లో ఏ సంపన్నత అయితే అనుభవిస్తారో జనులు అదంతా మర్చిపోయి జ్ఞాపకం లేకుండా మింగివేయబడినట్లుంటాయి అనేటువంటి ఆ తాత్పర్యాన్ని యోసేపు ఫరోకి తెలియజేస్తే, వాస్తవానికి అక్కడ ఫరో అంటాడు, మరేంటి దీనికి సొల్యూషన్, మరేంటి దీనికి పరిష్కారం అంటే 33వ వచనంలో, ఆదికాండం 41వ అధ్యాయం 33వ వచనంలో ఫరో తోటి యోసేపు ఈ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయం 33వ వచనం, ఆదికాండము 41వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను. సో ఫరోతో యోసేపు అంటున్నాడు, 7 సంవత్సరాలు సమృద్ధి కలిగినటువంటి సంవత్సరాలు ఉంటాయి, 7 సంవత్సరాలు సమృద్ధి, ఆ 7 సంవత్సరాల తర్వాత కరువు దినాలు ఉంటాయి. అయితే ఇక్కడ సొల్యూషన్ లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి, రాజు ఏం చేయాలని అంటే, వివేక జ్ఞానం కలిగినటువంటి ఒక మనుష్యుని ఐగుప్తు మీద నియమించుకోవాలి, వివేక జ్ఞానం కలిగినటువంటి మనుష్యుని నియమించుకోవాలి. ఎందుకు వివేక జ్ఞానం కలిగిన వారు? ఏ బుద్ధిమంతులు అంటే ఏ బలవంతులు లేకపోతే ఖండ కావర్యము లేకపోతే అంటే స్ట్రాంగ్ పీపుల్ కాదా, లేకపోతే పవర్ఫుల్ పీపుల్ కాదా? ఎందుకు జ్ఞానవంతులే, ఎందుకు వివేక జ్ఞానం కలిగిన వారే ఈ విషయంలో ఫరో నియమించుకోవాలని అంటే,
ఆ 7 సంవత్సరాల సమృద్ధిలో సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చుకున్నది కరువు దినాల్లో అది తోడ్పడుతుంది, కరువు దినాల్లో అది సహాయపడుతుంది అనేటువంటిది ఆ యొక్క ఆత్మదేవుని ద్వారా దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ జ్ఞానమును బట్టి యోసేపు రాజుకి సలహా చెప్పగలుగుతూ వచ్చాడు, ఫరోకి సలహా చెప్పగలుగుతూ వచ్చాడు. ఆ దినాన్న ఫరోకి కనబడినటువంటి వివేక జ్ఞానం కలిగిన వ్యక్తి యోసేపు తప్ప ఎవరు కనబడలేదు. యోసేపుని నియమించుకున్నాడు. ఆల్మోస్ట్ అలాంటి టైమ్స్ లోనే మనం ఉంటున్నాం. అప్పుడు ఒక అన్య రాజుకి, ఐగుప్తు మీద ఉన్న ఒక అన్య రాజుకి దేవుడు ఈ దర్శనాన్ని, ఈ కళను అనుగ్రహించి యోసేపు ద్వారా ఆ భావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఈ దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో తెలుసా? సంఘాల్లో ఎలా ఉంటున్నాయో తెలుసా? బలమైన దినాలు పోయి బలహీనమైన దినాలు వస్తుంటున్నాయి. బలమైనటువంటి పరిచర్లు కాస్త బలహీన పడుతున్నాయి. బలమైనటువంటి ఒకప్పుడు పేరు ప్రఖ్యాతి, ఒకప్పుడు ఎంతో గౌరవం, ఎంతో ప్రఖ్యాతి, వారిని చూసి భయపడి, వారి విశ్వాసమును బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారికి ఉంటున్నటువంటి దైవత్వమును బట్టి లోకంలో ఉన్నవారు భయపడినటువంటి ఈ దినాల్లో విశ్వాసులన్నా, దేవుని సంఘాలన్నా సాతాను వాటిని ఎంతగానో బలహీనపరిచి నిజంగా ఈ లోకంలో నవ్వుపాలుకి, లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారు అన్నట్టు మనిషి కుమారుడు భూలోకమునకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన అన్నటువంటి దినాలను మనం చవి చూస్తుంటున్నాం. ముందున్న దినాల్లో బహు భయంకరమైన దినాలు మనం ఎదురు చూస్తాం. ఈ రోజున్న పరిస్థితుల కంటే ఇంకా క్లిష్టమైన, ఇంకా బహు వ్యతిరేకత కలిగినటువంటి దినాలను మనం చూసే పరిస్థితులు ముందుకి దేవుని రాకడ సమీపిస్తున్న కొలది అనుభవపూర్వకంగా మనం ఎదుర్కోవాల్సిన వారం ఉంటున్నాం. సో బలమైన దినాలు చూసాం, మన పితరులు చూశారు, అనేక మంది దైవజనులు చూశారు, గొప్ప గొప్ప వారు చూశారు. వారు విశ్వాసంలో ఎంతగానో ప్రబలి దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే, విశ్వాసము పల్చబడి, అరే బ్రదర్ ప్రార్థన చేయడం వల్ల ఏం పని అవదో, ఏదో ఒకటి మనం చెయ్యాలి. ప్లాన్ బి ఉండాలి మనకి. ప్రార్థన చేస్తే ఏమైపోతుంది? ప్లాన్ బి ఉండాలి. అరే బ్రదర్ ఈ రోజునే ఇవన్నీ కామన్, మీరు చూడకుండా ఉండాలి. అరే బ్రదర్ సంఘంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు వాటిని పట్టించుకోకూడదు అనేటువంటి ధోరణి, అనేటువంటి ఫిలాసఫీ, అనేటువంటి రేషనలైజేషన్ అన్నది సంఘాల్లోకి వచ్చేసింది. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పిన, నేను ఫారెన్ యూనివర్సిటీస్ లో జరుగుతున్నటువంటి విషయాలను పరిశీలిస్తూ ఉంటాను కాబట్టి, చాలా యూనివర్సిటీస్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ దినాల్లో మెయిన్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, సో కాల్డ్ క్రిస్టియన్ యూనివర్సిటీస్, సో కాల్డ్ గాడ్ నేమ్డ్ యూనివర్సిటీస్ ఎట్లా అయిపోతున్నాయి తెలుసా? బైబిల్, మా దేవుడిచ్చినటువంటి జీవ వాక్యము, పరిశుద్ధ గ్రంథము, ఇది అవుట్డేటెడ్. యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోతే అది ఈ రోజు నాకెలా అప్లై అవుతుంది? నా బుక్ అప్డేట్ అవుతుంది, నా జ్ఞానం అప్డేట్ అవుతుంది. ఈ అప్డేటెడ్ వరల్డ్ లో, ఈ పోస్ట్ మోడర్న్ సొసైటీలో బైబిల్ అవుట్డేటెడ్. బైబిల్ వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడో ఆయన కార్చిన రక్తం నాకేం చేస్తుంది అనేటువంటి ధోరణి, అనేటువంటి తత్వజ్ఞానము, అనేటువంటి రేషనలైజేషన్ అంటారు, అంటే థింకింగ్ అన్నది ప్రారంభమైంది అని దేవుని వాక్యం చదవడం మానేస్తున్నారు చాలా మంది యవనస్తులు. దేవుని మందిరాలకు వెళ్ళని వారు ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని దూరం పెట్టేవారు ఉంటున్నారు. ఇది ఆధారం చేసుకుని చాలా మంది సువార్తను వ్యతిరేకిస్తూ, సువార్తను వక్రీకరిస్తూ, విశ్వాసము వలన ప్రయోజనము లేదని ప్రకటిస్తూ, విశ్వాసాన్ని వక్రీకరిస్తూ చాలా దుర్బోధలు, చాలా భయంకరమైనటువంటి దినాల్లో విశ్వాస జీవితం ఉంటుంది ఈరోజు. బలమైన దినాలు. మార్టిన్ లూథర్ లాంటి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప దేవుని బిడ్డలు, రిఫార్మేషన్ లాంటి సోలా ఫిడే 5 సోలాస్ లో ఫెయిత్ అలోన్, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం వల్లనే మనం రక్షింపబడతామని తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప రిఫార్మేషన్ లో నుంచి పుట్టినటువంటి ప్రొటెస్టెంట్ చర్చెస్ గాని, లేకపోతే విశ్వాసపు గొప్ప సంగతులు గాని ఈ దినాల్లో ఎలా తయారైపోతున్నాయి అంటే, దైవజనుడు ఏది చెప్తే అదేనండి, దేవుని వాక్యం కాదు, దేవుడు కాదు, మా సేవకుడు ఏది చెప్తే అదేనండి,
లేకపోతే మాకు ఏదైనా కష్టం వస్తే పాస్టర్ గారు కంటే పాస్టర్ అమ్మగారు లేకపోతే ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చెప్తే అదేనండి. అంటే దేవుని వాక్యం పోయి వ్యక్తులు వస్తున్నారు. దేవుని వాక్యపు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క నడిపింపుదల విశ్వాసం ద్వారా కనిపెట్టుటకు బదులు క్విక్ సొల్యూషన్స్ ఇమీడియట్ గా నాకు రిజల్ట్ కావాలి. నేను ఏ పద్ధతిలోనైనా ఇలా ప్రార్థన చేస్తే ఇంకెక్కడ ఉంటాయండి? ఈ రోజు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిలు ఉండాలి. లేకపోతే ఈ పరిస్థితులు బట్టి మనం కూడా మారాలి అనేటువంటి ధోరణిలో బ్రతుకుతున్నాం. ఇది నా పరిస్థితిని మనం గుర్తించగలిగితే ఈ రోజు దేవుని సంఘము ఇటువంటి భయంకరమైన స్థితిని ఎదుర్కొంటుంది అనేటువంటిది మనం ఒకవేళ భావించుకోగలిగితే, యూరోప్ లో చాలా మందిరాలు పెద్దవారే వచ్చి వచ్చిన వారు చనిపోయి ఇంకా మందిరాలు అలా మూతబడిపోయి ఆ మందిరాలను ముస్లిమ్స్ కొనుక్కుని వాటిని మాస్ గా కన్వర్ట్ చేస్తున్నటువంటి ఈ దినాల్లో నువ్వు నేను విశ్వాసమును కాపాడుకోవాలి. నువ్వు నేను విశ్వాసమును భద్రపరుచుకోవాలి. నువ్వు నేను విశ్వాస సహితమైనటువంటి పోరాటాన్ని పోరాడాలి. ఇది లోకానికి భిన్నమైనటువంటిది. ఇది లోకానికి వెరితనం కలిగి చేసేటువంటిది. ఇది దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటిది. నేను దీనిని ఉపోద్ఘాతంగా నేను చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్పాను. ఎందుకు విశ్వాసము ప్రాముఖ్యమైనది అనేటువంటిది ఇక్కడ వింటున్న వారిలో ఆ ప్రాముఖ్యత ఎరగని వారు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. కానీ ప్రభు నేను పర్సనల్ గా చెప్తూ వచ్చాను. మొదటి తిమోతి పత్రిక అంటే నేను దేవుని వాక్యాన్ని నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను స్టడీ చేస్తున్నప్పుడు మొదటి తిమోతి పత్రిక నా పర్సనల్ స్టడీలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆదికాండం 41వ అధ్యాయంలో ఏదైతే ఆ దినం బలహీనమైన దినాలు ఏదైతే ఐగుప్తీలు అనుభవిస్తూ వచ్చారో, ప్రపంచం అంతా అనుభవిస్తూ వచ్చిందో అలాంటి దినాలు ముందు ముందు కోవిడ్ తర్వాత నువ్వు నేను అనుభవించే పరిస్థితులు వచ్చే సూచనలు ఉంటున్న ఈ దినాల్లో సమృద్ధి ఉంటున్నప్పుడు, వాక్య సమృద్ధి ఉంటున్నప్పుడు, ప్రార్థన సమృద్ధి ఉంటున్నప్పుడు, సహవాసపు సమృద్ధి ఉంటున్నప్పుడు, మందిరములో దేవుడు మనకు అన్ని వెసులుబాటు ఇచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అన్నటువంటి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తోటి కాంటెక్స్చువల్ గా మనం దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను త్వరగా మనం చూస్తాము. మరి దేవుని వాక్యంలో విశ్వాసము అనేటువంటి దాన్ని అద్భుతంగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నిర్వచింపబడినటువంటి విషయం మనం చూస్తాం. సో విశ్వాసము, ఫెయిత్ అంటే అర్థం ఏంటి అని అంటే అద్భుతంగా తెలుగు బైబిల్లో అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని తెలుగు బైబిల్ అయితే క్లియర్ గా రాసేశారు. కానీ ఇప్పటికీ బైబిల్ పండితులు అనానిమస్ అంటే ఎవరు రాశారు అనేది, ఎందుకంటే దాని స్టైల్ గాని దాని లాంగ్వేజ్ గాని కొంచెం మిగిలినటువంటి పౌలు పత్రికలతోటి విభిన్నంగా ఉంది కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక అనానిమస్ అంటే ఎవరు రాశారు అన్నది క్లియర్ గా చెప్పలేని పరిస్థితి అనేది బైబిల్ పండితుల యొక్క ఒపీనియన్. ఒకవేళ హెబ్రీలకు రాసిన పత్రిక కలుపుకుంటే 14 పత్రికలు లేకపోతే 13 పత్రికలు పౌలు రాస్తూ వచ్చాడు. సో ఈ 14 హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసం గురించినటువంటి విషయాలు, విశ్వాస వీరుల యొక్క పట్టిక, విశ్వాసం యొక్క నిర్వచనము, విశ్వాసం ద్వారా ఏమేమి చేయగలుగుతూ వచ్చారు, ఏమేమి చూడగలుగుతూ వచ్చారు అనేటువంటిది 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం అంటే నిర్వచనం ఏంటి? మొదటి వచనం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో విశ్వాసం ఎలా ఉంది, పాత నిబంధనలో విశ్వాసం ఎలా ఉంది, నూతన నిబంధనలో విశ్వాసం ఎలా ఉంది, ఈ రోజున నా విశ్వాసం ఎలా ఉంది అనేటువంటిది 11వ అధ్యాయం నుంచి కిందకి మనం చూడగలుగుతాం. దేవునికి చాలా గొప్ప గొప్ప పేర్లు ఉంటున్నాయి, చాలా ఉన్నతమైన పేర్లు ఉంటున్నాయి. ఆ పేరులో ఒక పేరు గ్రంథకర్త అయినటువంటి హెబ్రీల గ్రంథకర్త అంటున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసమునకు కర్త. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలుసా? విశ్వాసమునకు కర్త. కేజీవి బైబిల్లో ఆథర్ అని ఉంటది, ఈఎస్వి బైబిల్లో ఫౌండర్ అని ఉంటది. అట్లా ఎన్ఐవి నేను డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో చూసాను. ఒక్కొక్క ట్రాన్స్లేషన్ లో ఒక్కొక్క
టర్మ్ వాడారు. కేజేవి బైబిల్ బట్టి ఆధర్, తెలుగు బైబిల్ బట్టి కర్త, ఆయన సృష్టికర్త, ఆయన ఆలోచనకర్త, ఆయన న్యాయకర్త, ఆయన సమాధానకర్త, ఆయన విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు ప్రభు ఆయన నా విశ్వాసమునకు కారణమవుతూ వచ్చారు. మరెవరి వల్ల కాదు ఇది. మరెవరి వల్ల అంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడే అంతం వరకు నిలిచేవి. వాటిలో శ్రేష్టమైనది ప్రేమే అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తాం. సో విశ్వాసాన్ని కర్తతో చెప్తాం. విశ్వాసమునకు కర్త, ప్రేమకు కర్త అనము, ప్రేమామయుడు లేకపోతే ప్రేమ అయి ఉన్నాడు అని అంటాం. నిరీక్షణ కర్త అనే నిరీక్షణ గురించి లేకపోతే నిరీక్షణకు ఆధారమైన వాడని మనం దేవుని వాక్యంలో దేవుని గురించినటువంటి విషయాలు చూస్తాం. సో మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన విశ్వాసమునకు కర్త. అంటే ఆయనొక్కడే దానిని ఆయనొక్కడే దానిని స్థాపించిన వాడు, ఆయనే దానికి కారణభూతుడు, ఆయనే దానిని ప్రారంభించిన వాడు, ఆయనే దానిని రచించిన వాడు. ఆయనే దానిని రచించిన వాడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో సుస్పష్టంగా చూడగలుగుతాం. విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కర్త. సో యేసుక్రీస్తు ప్రభు విశ్వాసమునకు కర్త అన్న విషయంలో, విశ్వాసం ద్వారా మనం ఏమనుభవించాం? మన రక్షణ విశ్వాసం ద్వారానే. మనం నీతిమంతులుగా తీర్చబడినది విశ్వాసం ద్వారానే. మనకు పాప క్షమాపణ లభించింది విశ్వాసం ద్వారానే. మనము పరిశుద్ధపరచబడుతుంది విశ్వాసం ద్వారానే. మనము ఆయన రాకడలో ఎత్తబడతామన్నది విశ్వాసం ద్వారానే. విశ్వాసము అనేది సోలా ఫిడే, విశ్వాసమే, ఫెయిత్ అలోన్ అనేటువంటిది ఏ రీతిగా అయితే మనం గ్రహిస్తామో, చదువుకుంటామో, దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటాము. రోమిలకు రాసిన పత్రికలు, గలతీలకు రాసిన పత్రికలు పౌలు ఎంతో స్పష్టంగా విశ్వాసము మన రక్షణకు కారణము విశ్వాసము, మనము నీతిమంతులుగా తీర్చబడటకు. సో జస్టిఫికేషన్, శాంటిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ఫెయిత్ అలోన్. మార్టిన్ లూథర్ ఒక పోప్ కింద ఎంతో నిష్ఠాగరిష్ఠుడై ఏంటది ట్రూత్ అండ్ టైడింగ్స్ అనేటువంటి మ్యాగజైన్ లో ఈ రీతిగా రాస్తూ వచ్చారు. మార్టిన్ లూథర్ యొక్క జీవిత విధానాన్ని గురించి ట్రూత్ అండ్ టైడింగ్స్ అనేటువంటి మ్యాగజైన్ లో ఆయనంట ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా రోజులు 5-6 సార్లు పోప్ దగ్గరికి వెళ్ళిపోయి, పోప్ గారు ఇట్లా నేను చేశాను, పోప్ గారు ఇలా ఉంటున్నాను, నేను ఇలా ఉంటున్నాను అని చెప్తే, అరే ఎల్లురా నువ్వు ఇక్కడ ఉండద్దురా అని ఆయన చిగరాకేసుకున్నా గాని, నేను ఏ రీతిగానైనా గాని నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించాలన్నటువంటి ఎంతో పట్టుదల కలిగినటువంటి వాడుగా జీవిస్తున్నటువంటి యవనస్తుడు మార్టిన్ లూథర్. అయితే ఆయన కాలేజ్ లో టీచింగ్ చేస్తూ రోమిలకు రాసిన పత్రిక మీద ఆయన బోధన చేస్తున్నప్పుడు 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నటువంటి మాట, అంటే పాత నిబంధనలో ఉన్న మాట, పౌలు దానిని ఎలాగా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడా అన్నది చదివినప్పుడు ఆయనకు ఇది కొంచెం హార్ట్ కి టచ్ అయింది. ఇదేంటి, నేను ఇప్పుడు చేస్తున్నది ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినది భిన్నంగా ఉన్నాయి కదా, సరే ఏం చేయాలి అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన కాలేజీలో ఫ్యాకల్టీగా ఆ సబ్జెక్ట్ ని టీచ్ చేసే టైంలో ఆయన కనిపించింది, ఇది దేవుని వాక్య ప్రకారం ఇది సత్యమే కదా, దేవుని వాక్య ప్రకారం ఇది నిజమే కదా, నేను బోధించే ముందు ఈ బోధన నేను అప్లై చేసుకుంటే నేను విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను కదా అన్నది ఆయన అంగీకరించి అప్పటికప్పుడు మారు మనసు, పాప క్షమాపణ పొందుకొని రక్షణను నిర్ధారించుకుని ఆయన అప్పుడుంచినటువంటి సో కాల్డ్ క్యాథలిక్ డొమైన్ ని ఆయన తన యొక్క దేవుడు తనకిచ్చిన జ్ఞానం కొద్దీ ఆయన తన యొక్క రైటింగ్స్ ని రాస్తూ వచ్చాడు. నిజంగా ఒక వ్యక్తిని దేవుడు దర్శించినటువంటి రీతిగా విశ్వాసము యొక్క, అంటే పౌలు కూడా ఎంతో సుస్పష్టంగా దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రికలో రాస్తూ వచ్చాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడుతూ రాలేదు,
సో 3 విషయాలను పాత నిబంధనలో విశ్వాసం ఎలా ఉంది, నూతన నిబంధనలో విశ్వాసం ఎలా ఉంది, ఈ 21st సెంచరీలో నా విశ్వాసం ఎలా ఉన్నది అన్నది 3 పదాల బేస్ చేసుకుని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. సో పాత నిబంధనలో వారు ఎలాగా నీతిమంతులుగా తీర్చబడ్డారని అంటే క్రియల మూలంగా కాదు కానీ కేవలం విశ్వాస మూలంగానే. అంటే వారికి విశ్వాసం ఎలా వచ్చిందని అంటే వారి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే లుకింగ్ ఫార్వర్డ్, అంటే భవిష్యత్తులో యేసు క్రీస్తు ప్రభువులో ఏ వాగ్దానాలు అయితే నెరవేర్చబడాలో ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తూ విశ్వాసం ఉంచారు. సో ఎదురు చూసినటువంటి విశ్వాసము వారిది. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఈ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనేను. ఆ సంతానం క్రీస్తు. అబ్రహాము క్రీస్తుని చూడగలుగుతూ వచ్చాడు. ఎలా అంటే నీ సంతానమును ఏ రీతిలో అయితే ఆశీర్వదిస్తాను అని, లేకపోతే ఏదైనా వనంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఆది దంపతులకు ఇస్తూ వచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఆ మెస్సయ్యను ఎదురు చూస్తూ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు క్రీస్తై ఉన్నాడని గ్రంథకర్త పౌలు స్పష్టంగా ఆ సంతానములు అని అనలేదు కానీ ఒకని గూర్చే సంతానం అని అన్నాడు. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. అబ్రహాము క్రీస్తుని చూడగలుగుతూ వచ్చాడు. క్రీస్తు యొక్క ఆసన్నత కొరకు ఆయన ఈ భూలోకము ప్రత్యక్షపరచబడే విషయం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. సో పాత నిబంధన భక్తులందరూ ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. సుమయోనే అంటాడు, నువ్వు దయచేసిన రక్షణను నేను కనులారా చూచి కదా ఇప్పుడు నువ్వు నన్ను కోరుతున్నావని అద్భుతమైనటువంటి ఆరాధన వారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చూసినప్పుడు. సో పాత నిబంధన భక్తులందరూ దే లుక్ ఫార్వర్డ్, అంటే వారు ఎదురు చూస్తూ వచ్చారు దేవుని యొక్క వాగ్దానాల యొక్క క్రీస్తులో. నూతన నిబంధన భక్తులు ఏంటంటే దే లుక్ టువర్డ్స్, వారు యేసు చూస్తూ వచ్చారు. శిష్యులవని ఆది సంఘమని వారు ఎందుకంటే వారు కనులారా చూస్తూ వచ్చారు, వారి చేతులు తాకుతూ వచ్చాయి, వారు చెబుతూ వచ్చాయి, ఏ మాటలైతే విన్నారు వారికి సాక్షులుగా ఉంటుంది. వారి విశ్వాసం ఎలా అంటే చూసిన మొట్టమొదట పాత నిబంధన భవిష్యత్తులో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడవలసిన కట్టే వస్తుంది వర్డ్స్. దే లుక్ ఫార్వర్డ్ అని విన్నాం. బానే ఉందా సిస్టర్? అన్న వినిపిస్తుంది అన్న, వాళ్ళకి మేబీ నెట్వర్క్ బాగాలేదేమో. అచ్చా అంటే నేను వీడియో ఆఫ్ చేస్తే మేబీ వాయిస్ క్లారిటీ ఉంటదేమో అనుకున్నాను. సరే క్లియర్ గానే ఉంది కదమ్మా? వినిపిస్తుంది అన్న, క్లియర్ గా ఉంది. వెరీ గుడ్. నాతో మీరు ఉన్నారని నేను భావించుకుంటున్నాను. ఒకవేళ ఏ సమస్య ఉన్నా తెలియజేయండి, నో వరీ. సో పాత నిబంధన భక్తులందరూ దే లుక్ ఫార్వర్డ్, అంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానాలు, యేసుక్రీస్తు ప్రభులో ఏ వాగ్దానాలు అయితే దేవుడు చేస్తూ వచ్చాడో వాటన్నిటి యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. నూతన నిబంధన యొక్క అంటే సువార్తల్లో గాని పత్రికల్లో గాని పౌలు భక్తుని యొక్క అనుభవంలో గాని వారు దే లుక్ టువర్డ్స్ క్రైస్ట్, అంటే క్రీస్తును కనులారా చూసిన వారు శిష్యులందరూ క్రీస్తును, ఆయన మాటలను, ఆయన యొక్క జీవితాన్ని వారు కనులారా విన్నారు, చెవులారా వింటూ, వారు కనులారా చూశారు, చెవులారా వింటూ వచ్చారు, చేతులు తాకుతూ వచ్చాయి, వాటిని వారు నమ్ముతూ వచ్చారు. వారెంతో ధన్యులు మనవలే. ఇప్పుడు నువ్వు నేను ఇన్ 21st సెంచరీ వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్. ఏదైతే 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్యం చేస్తూ వచ్చాడో ఆ కార్యాన్ని వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. సో 3 విషయాలు. పాత నిబంధనలో వారు దే లుక్డ్ ఫార్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. నూతన నిబంధనలో ఉంటున్నటువంటి భక్తులు దే లుక్ టువర్డ్స్ క్రైస్ట్. అండ్ ఇన్ 21st సెంచరీ లేకపోతే ఆ తర్వాత సంఘము నువ్వు నేను వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. అంటే సిల్వ పైన యేసుక్రీస్తు ప్రభు ఏ కార్యం అయితే చేస్తూ వచ్చాడో
ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానము నువ్వు నేను జ్ఞాపకం చేసుకుని దాని యందు విశ్వాసం ఉంచి మనము మన యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటున్నాం. సో 3 విషయాలు. పాత నిబంధన భక్తులు దే లుక్డ్ ఫార్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. నూతన నిబంధనటువంటి భక్తులు దే లుక్డ్ టువర్డ్స్ క్రైస్ట్. అండ్ 21st centuryలో అంటే ఈ రోజు అప్లికబిలిటీలో ఉన్న నువ్వు నేను వీఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్ టువర్డ్స్ క్రైస్ట్. ఆయన శిల్వ కార్యాన్ని మనము వెనుక తిరిగి చూస్తూ రక్షింపబడుతున్నాము విశ్వాసము ద్వారా. ఆయన తిరిగి రెండో రాకడలో వస్తున్నాడు అనేటువంటిది ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. సో ఇది విశ్వాసమును సమ్మరైజ్ చేయాలనంటే బైబిల్లో పాత నిబంధన, నూతన నిబంధన, తర్వాత ఈ రోజు నువ్వు నేను. అంటే విశ్వాసము లేకుండా నువ్వు నేను రక్షింపబడలేదు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కృప ద్వారా మీరు విశ్వాసమును బట్టి రక్షింపబడుతూ వచ్చారు. సో త్రూ ఫెయిత్ ఓన్లీ. ఎవరి క్రియలను బట్టి కాదు, ఎవరి విధానాలను బట్టి కాదు, కానీ ఇది కేవలము విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనం రక్షింపబడుతూ వచ్చాం. అంటే వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ ఫ్యాక్ట్, ఇది మన అందరికీ తెలిసిన, ఇది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం అని అంటే అది ఈరోజు దేవుని వాక్యమును వక్రీకరించే బోధలు వస్తున్నాయి. ఈ రోజే ఉన్నాయా అని అంటే 1 తిమోతి పత్రిక మీరు చదవండి, 6 అధ్యాయాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి సందేశం కూడినటువంటి పత్రిక. ఇది యవనస్తుల కొరకైన పత్రిక అనుకుంటారు కానీ 3వ అధ్యాయం 15వ వచనంలో అద్భుతమైన మాట. అంటే ఎందుకు పౌలు ఈ పత్రిక రాశాడని రాస్తూ, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. సో దేవుని సంఘము జీవము గల దేవుని సంఘం, అది జీవము కలిగిన దేవుని యొక్క జీవము గల సంఘం. అది ఆ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అన్నది తెలుసుకోవడానికి నీకు రాస్తున్నానని. సో పాస్టరల్ ఎపిస్టల్స్ లో 1 తిమోతి పత్రిక మీరు చదవండి. అద్భుతమైనటువంటి సత్యములతో కూడినటువంటి విషయాలు. నేను 1 తిమోతి పత్రికలో విశ్వాసానికి ఉన్నటువంటి 5 థ్రెడ్స్ ని నేను చూపించి నేను ముగిస్తాను. దానికి ముందు ఇప్పుడు వరకు ఏం చూసామో ఒకసారి జస్ట్ ఒక చిన్న రీక్యాప్ మనం చేసుకుని, రివైజ్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం. విశ్వాసము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. విశ్వాసము ఈ దినాల్లో ఎంత పలచబడిపోతుంది, విశ్వాసము ఎంత వక్రీకరింపబడుతుంది అనేటువంటిది కొన్ని విధానాలు, కొన్ని పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేవుని వాక్యంలో అలనాడు ఆది కాండంలో ఏదైతే ఫరోకి ఆ సమయంలో దేవుడు జరగబోయే విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. 7 సమృద్ధి కలిగినటువంటి సంవత్సరాలు, 7 కరువు దినాలు అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏం చేయాలి అన్నటువంటి విషయంలో వివేక జ్ఞానం కలిగిన మనుషులు, ఎవరు వివేక జ్ఞానం గల మనుషులు అని అంటే సమృద్ధి కలిగినటువంటి దినాల్లో సమకూర్చుకుని కరువు దినాలను ఎదుర్కొనేవారు వివేక జ్ఞానం కలిగిన వారు. అందుకనే కీర్తనలో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఈ దినాల్లో విశ్వాసపు జీవితపు అనుభవంలో అనేక రీతులుగా విశ్వాసపు పరుగును కాపాడుకునే విషయంలో తప్పిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో సంఘములో దేవుని కొరకు, దేవుని బిడ్డలు ఎలా దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. సో దానికి ఉదాహరణగా బైబిల్లో నూతన నిబంధనలు ఒకే ఒక పుస్తకంలో విశ్వాసము అనేటువంటి పదము కనబడదు. బైబిల్ గేట్వే అనేటువంటి రిసోర్స్ ఆధారం చేసుకుని నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అది 2వ యోహాను పత్రికలో విశ్వాసము అనేటువంటి పదము మాట మనకు కనబడదని చూసాం. అలాగే 35 times 35 సార్లు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసము అనేటువంటి మాట కనబడుతుందని చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనకు విశ్వాసమునకు కర్త, మన దేవునికి ఉన్న ఒక గొప్ప పేరు ఏంటంటే విశ్వాసమునకు కర్త అనేటువంటిది చూస్తూ వచ్చాం. ఆయన విశ్వాసమునకు కర్త, విశ్వాసులకు తండ్రి అబ్రహాముని చూస్తూ వచ్చాం. సో పాత నిబంధన భక్తులు ఎలా విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చారు అని అంటే
వారు యేసుక్రీస్తు ప్రభు వైపు ఎదురు చూస్తూ వచ్చారు అనేటువంటి విషయం చూస్తూ వచ్చాం. నూతన నిబంధన భక్తులు ఎలాగా వారి విశ్వాసాన్ని కనుపరుస్తూ వచ్చారంటే ఆయన యేసుక్రీస్తు వైపు చూస్తూ వచ్చారని చూస్తూ వచ్చాం. మరి నూతన నిబంధన భక్తుల తర్వాత ఈ 21st సెంచరీలో ఉన్న నువ్వు నేను ఎలాగ మన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామని అంటే శిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, ఆ దేవుని వాక్యంలో రాయబడిన విషయాలను విశ్వాసంతో అంగీకరించి మనము రక్షింపబడుతున్నామని చూస్తూ వచ్చాం. సో లుకింగ్ బ్యాక్వర్డ్, లుకింగ్ టువర్డ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అనేటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు విశ్వాసము దేవుని సంఘములో ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో విశ్వాసుల్లో జరిగేటువంటి అలజడితో కూడినటువంటి విషయాలు ఆ కాలంలోనే తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒక 5 విషయాలు, తిమోతి పత్రికలో 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను నా సెషన్ ని ముగిస్తాను. దేవుని చిత్తమైతే నేను చెప్తూ వచ్చాను, ఇది నేను రీసెర్చ్ చేస్తున్నటువంటి టాపిక్, ఫెయిత్ ఇన్ 21st సెంచరీ. ఎలాగా ఫెయిత్ పలచబడుతుంది, ఎలా విశ్వాసము వక్రీకరింపబడుతుంది, ఎలా విశ్వాసము ఎన్నెన్నో బోధలు, దుర్బోధలు, ఎన్నెన్నో పరిస్థితులు ఎదుర్కొంటుంది. చాలా మంది విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసం ఉంటే సరిపోదు రక్షింపబడడానికి, నీకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేటువంటి బోధలు, సత్యమునకు భిన్నమైనటువంటి బోధలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో మొదటి తిమోతి పత్రికలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసపు థ్రెడ్స్ ని, లేకపోతే దేవుని బిడ్డలుగా, సంఘాల్లో సేవకులుగా, లేకపోతే మందిరాల్లో పరిచారకులుగా నువ్వు నేను ఉంటూ మన విశ్వాసపు పరుగును మనం ఎలాగా కలిగి ఉంటున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, విశ్వాసం లేకుండా ఏదీను లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా సుస్పష్టంగా చూస్తూ వచ్చాం. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 5 అనుభవాలు త్వరగా నేను చూపించి నేను ముగింపులోనికి తీసుకుని వస్తాను. మొదటి తిమోతి పత్రికలో మనం 5 విశ్వాసపు థ్రెడ్స్ ని, విశ్వాసానికి ఉంటున్నటువంటి 5 థ్రెడ్స్ ని మనం చూస్తున్నాం. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనకి మొదటి గుంపు కనబడుతుంది. 5 గుంపులు అయినటువంటి ప్రజలు. సో విశ్వాసంలో వారి యొక్క పోరాటాల్లో ఉంటున్నటువంటి 5 గుంపులు ఉన్నటువంటి ప్రజలు, 5 గుంపులు. మొదటి గుంపు ఎవరునంటే విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మొదటి గుంపు ఎవరండి? విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు మొదటి గుంపు. రెండో గుంపు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. విశ్వాస భ్రష్టులు రెండో గుంపు విశ్వాస భ్రష్టులు. రెండో గుంపు విశ్వాస భ్రష్టులు. మూడో గుంపు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ మనం విశ్వాసమును వదులుకొనిన వారు. మూడో గుంపు విశ్వాసమును వదులుకొనినటువంటి వారు. మొదటి గుంపు విశ్వాస విషయమై ఓడబద్దలైన వారు. రెండో విషయము విశ్వాస భ్రష్టులు. మూడవ గుంపు విశ్వాసమును వదులుకొనినటువంటి వారు. నాలుగవ గుంపు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి. నాలుగో గుంపు విశ్వాసము నుండి తొలగిపోయిన గుంపు. నాలుగో గుంపు విశ్వాసము నుండి తొలగిపోయిన గుంపు. ఐదో గుంపు చివరి గుంపు. 6వ అధ్యాయము 21వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఆ విషయములో ప్రవీణులు అనుకొని కొందరు విశ్వాస విషయము తప్పిపోయిరి. 5 గుంపులైనటువంటి ప్రజలు ఉంటున్నారు. తిమోతికి పౌలు ఆ దినాల్లోనే హెచ్చరిస్తూ వచ్చాడు. 5 గుంపులు. మొదటి గుంపు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు. రెండవ గుంపు విశ్వాస భ్రష్టులు. మూడో గుంపు విశ్వాసమును వదులుకొనిన వారు. నాలుగో గుంపు విశ్వాసము నుండి తొలగిపోయిన వారు. ఐదో గుంపు
విశ్వాస విషయమై తప్పిపోయిన వారు, తర్వాత తొలగిపోయిన వారు, వదులుకొనిన వారు, భ్రష్టులైన వారు, ఓడబద్దలైన వారు. ఈ దినాల్లో కూడా మందిరాల్లో ఇటువంటి వారు ఉంటున్నారు. వీరందరూ అవిశ్వాసులు కాదండి. వీరెవరు దేవుని ఎరగని వారు కాదే. వీరందరూ దేవుని ఎరిగిన వారే. వీరందరూ విశ్వాసులే. దేవునిని పౌలు బోధన అంగీకరించి ఎఫెస్ సంఘంలో ఉంటున్నటువంటి వారే. అయితే పౌలు ఈ 5 గుంపులైనటువంటి ప్రజల గూర్చి తిమోతిని హెచ్చరిస్తుంటున్నాడు. జీవం కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో రాస్తూ 5 రకాలైనటువంటి గుంపు కలిగినటువంటి విశ్వాసాలను 5 threads of faith, 5 threads to faith అని మనం చూస్తూ వచ్చాం. ఇంగ్లీష్ లో చూస్తే షిప్రెక్ ఫెయిత్, అబండెంట్ ఫెయిత్, డినైడ్ ఫెయిత్, వాండర్డ్ ఫెయిత్, డిపార్టెడ్ ఫెయిత్. 5 విషయాలు. సో ఓడబద్దలైపోయిన వారు, భ్రష్టులైన వారు, తర్వాత వదులుకొనినటువంటి వారు, విశ్వాసాన్ని వదులుకున్న వారు, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు, విశ్వాసము నుంచి తప్పిపోయిన వారు. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి నీతో ఆత్మదేవుడు మాట్లాడుతుంటున్నాడేమో, మన జీవితంలో ఈ పరిస్థితులు ఉంటున్నాయో జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనించి మనము ముందుకి కొనసాగుతాం. చూడండి, నాకు 3 పిల్లలని ప్రసన్న ఇంట్రడ్యూస్ చేశాడు. నాకు 2 కుమారులు. రెండో కుమారుడు పేరు మోజెస్. రెండో కొడుకు పుట్టిన తర్వాత నేను దేవుని ఎంతగానో స్తుతించాను. అంటే 2 కుమారుల్ని చూడగలిగే గొప్ప బాధ్యతను నా మీద నువ్వు ఎంతో గొప్ప ఆ బాధ్యత నా మీద పెట్టావు ప్రభు అని నేను ఎంతగానో ప్రభును స్తుతించాను. ఆ బాబు ఎదుగుతున్నాడు. ఒక 3-4 months అయిన తర్వాత బాబుకి ఫిట్స్ లాగా వచ్చినాయి. ఫిట్స్ లా వస్తే కొంచెం మేము కంగారు పడ్డాం. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం. బాబుకి కొంచెం మెంటల్ గా లేకపోతే బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నది తెలిసింది. సరే, దేవుని కృపను బట్టి మెడిసిన్ వాడాం. బాబు 9 months వరకు బాగానే ఉన్నాడు. చక్కగా ఆడుకుంటున్నాడు, బాగుంటున్నాడు. ఫస్ట్ బర్త్డే బాగా అయింది. తర్వాత నుంచి బాబులో కొన్ని చేంజెస్ మేము గమనిస్తూ వచ్చాం. తర్వాత 2nd year వచ్చేసరికి ఆ బాబుని కొంచెం తన యొక్క బిహేవియర్, అంటే తన ప్రవర్తన తీరు కొంచెం డిఫరెంట్ గా ఉందని హైదరాబాద్ లో రెయిన్బో హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ డాక్టర్స్ ఏం చెప్తూ వచ్చారంటే, బాబుకి ఆటిజం అంటే తన యొక్క డెవలప్మెంట్ డిలే అవుతుంది. తను 2 సంవత్సరాలు అంటే తనకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు బాబులా ప్రవర్తిస్తుంటున్నాడు. సో ఇది బాబుకు ఉన్నటువంటి బలహీనత. దీనికి మందు లేదు, దీనికి ఏమీ లేదు. తన జీవితకాలం ఇలాగే ఉంటాడు అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పారు. రెయిన్బో హాస్పిటల్ నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు నా మిస్సెస్ మళ్ళీ కన్సీవ్ అయింది కాబట్టి తను నేను తీసుకువెళ్ళలేదు. ఆ మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ వచ్చాను. ప్రభువా, కుమారుణ్ణి ఇచ్చావు, మోషేగా నువ్వు వాడుకుంటావని నేను ఎంతో ఆశపడితే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఏంటి అని ఒక రీతిగా చాలా తల్లడిల్లినటువంటి పరిస్థితులు. దేవుని మీద విశ్వాసం ఉంచి, ప్రభువా నువ్వు నడిపించు, సహాయం చేయి. డాక్టర్స్ అయితే ఇంకా అసాధ్యం అంటున్నారు, ఏమి తోచిపోవట్లేదని అన్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆదరణ, దేవుని వాక్యం ద్వారా కలిగినటువంటి గొప్ప ఆనందము, ఆదరణ, ప్రార్థన, సహవాసము, దేవుని మందిరంలో ఉంటున్నటువంటి గొప్పతనాన్ని అనుభవిస్తూ వచ్చినప్పుడు నేను ఎంతగానో కుటుంబంగా, నేను నా భార్య ఎంతగానో ఆదరింపబడుతూ, తండ్రిగా నేనెంత నలిగిపోతే తల్లిగా తనంత నలిగిపోయి ఉంటుంది. దేవుడు కాపాడి భద్రపరిచి ఇప్పటికి ఆ బాబుకి 5 years కంప్లీట్ అయ్యి 6th year లోకి ప్రవేశిస్తుంటున్నాడు. దేవుడు తన వాత్సల్యతను కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ తలంపు ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసపు పరుగులో మనలను కలత పెట్టే పరిస్థితులు ఎన్నెన్నో వస్తాయి. నన్ను కొంతమంది అడిగారు, మీరు ఏదది ఆదిలాబాద్ లో షారూన్ ప్రవీణ్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ బాబుకి మొత్తం బాగైపోతుంది, మీరు వెళ్ళండి అని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను వెళ్ళను, నా దేవుడు బాగు చేస్తాడు, బాగు చేయకపోయినా గాని ఆయన నమ్మకత్వాన్ని బట్టి నేను ఆయనను వెంబడిస్తానని. నేనేం గొప్ప వ్యక్తిని కాదు, పొరపాట్లు చేసి తప్పిపోయిన
దినాలు ఉన్నాయి, పరిస్థితులు ఉంటున్నాయి, కానీ దేవుని కొరకు నిలబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. తలంపు ఏంటంటే స్వస్థత కొరకు పరిగెడుతున్నారు ఈ రోజు సంఘము, దేవుని బిడ్డలు, లేకపోతే ఆశీర్వాదాల కొరకు, లేకపోతే ఇమీడియట్ రిజల్ట్ కొరకు, ఈ లోకపు ఆశల కొరకు, ఈ లోకపు భోగాల కొరకు, ఈ లోకంలో ఉంటున్నటువంటి పరిస్థితుల కొరకు, జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలకు భిన్నంగా లోకంలో లోకస్తులుగా పరిగెడుతున్నటువంటి ఈ దినాల్లో పౌలు తిమోతికి రాసిన పత్రిక నీకు నాకు ఎంతో గొప్ప హెచ్చరికగా ఉంది. మొదటి గుంపు చూస్తాం. నేను ప్రతి గుంపుని వివరించడానికి నాకున్న టైము సరిపోకపోవచ్చు. త్వరగా మీరు చదవండి. నా రికమెండేషన్ ఏంటంటే మీరు చదవండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాడు. అంటే కాంటెక్స్టువల్ గా చదివితేనే ఇది అర్థమవుతుంది, మాటను బట్టి కాకుండా. మొదటి అధ్యాయంలో ఓడ బద్దలైపోయిన వారిని గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం 19వ వచనం. ఎవరైనా ఈ 5 విషయాలు నేను చెప్పాను, జస్ట్ మీరు వింటున్నారా లేదా అన్నది నేను చెక్ చేసుకోవడానికి. ఏంటి మొదటి తిమోతి పత్రికలో పౌలు తిమోతిని హెచ్చరించినటువంటి విశ్వాసపు థ్రెడ్స్ ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకుని. నేను కొంచెం వాటర్ తాగుతాను ఈ లోపల. వాడబద్దలైపోయిన వారు, భ్రష్టులైన వారు, తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు. వెరీ గుడ్ సిస్టర్. ఇంకొకటి చెప్పలేకపోతున్నారు. తప్పిపోయిన వారు, తొలగిపోయిన వారు. సో ఓడబద్దలైన వారు మొదటి అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయంలో భ్రష్టులైన వారు చూస్తాం. 5వ అధ్యాయంలో విశ్వాసమును వదులుకొనిన వారు. 6వ అధ్యాయంలో రెండు గుంపులు చూస్తాం. తొలగిపోయిన వారు, త్రోసి వేసుకున్న వారు, తప్పిపోయిన వారు చూస్తాం. వెరీ గుడ్. సో రండి, మొదటి విషయాన్ని మనం చూస్తాం. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారు. ఇప్పుడు వరకు మీరు చూస్తే ఒక విషయం మనకు అర్థం అవ్వాలి, ఓడబద్దలైన అనుభవాన్ని. సో ఓడ నీటిలో ప్రయాణం చేస్తుంది. సో నీటిలో ఓడ ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణం ఎలా ఉంటదంటే, ఓడ నీటిలోనే ఉంటది, కానీ నీళ్లు ఓడలోనికి రావు. నీళ్లు ఓడలోనికి వస్తే ఓడ మునిగిపోతుంది. సో ఓడ ప్రయాణం ఎలా ఉంటదంటే నీటిలోనే ఉంటది, కానీ నీళ్లు ఓడలోనికి రాకుండా, ఆ నీళ్లు రాకుండా ఉండే దాని కొరకైనటువంటి ప్రిపరేషన్ ఆ యొక్క షిప్ లో గాని లేకపోతే ఓడలో గాని మనం చూస్తాం. అదే విషయాన్ని క్రైస్తవ జీవితానికి పౌలు అప్లై చేస్తున్నాడు ఇక్కడ. షిప్రెక్ అంటే విశ్వాసం అంటే ఈ లోకంలో అవిశ్వాసుల మధ్య, ఈ లోకంలో ఎన్నో దుర్బోధల మధ్య, ఈ లోకంలో ఎన్నో విషయాల మధ్య ఒక విశ్వాసి యేసు క్రీస్తు ప్రభువే రక్షణకు కారణము, ఆయన విశ్వాసమునకు కర్త అని నమ్మి ఆ విశ్వాసము అనేటువంటి ఓడను ఈ లోకంలో తను ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విషయాలు ఎదుర్కొంటాడు. అనేక కొండలు ఎదురొస్తాయి. ఎలాంటి కొండలు అంటే మొదటి అధ్యాయంలో పౌలు అంటున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ అంట. ఏంటా సత్యము? యేసుక్రీస్తు ప్రభువే సత్యము. ఏంటా సత్యము? ఆయన ఈ లోకానికి వచ్చిన విషయము, ఆయన సిలువ పైన మరణించినటువంటి విషయము, ఆయన సమాధి చేయబడినటువంటి విషయము, ఆయన 3వ దినమున లేపబడినటువంటి విషయం. ఇదే సత్యమైనటువంటి సువార్త. ఈ సత్యమైన సువార్తకు భిన్నంగా కొంతమంది పునరుద్ధానం లేదనే వారు ఉంటున్నారు. కొంతమంది ఇదంతా కాదు వేరే ఒకటని, కొంతమంది పరిశుద్ధాత్ముడు ఒకటే అని, కొంతమంది పరిశుద్ధాత్ముడు కాదు, కొంతమంది క్రీస్తు ఒకడే అని, కొంతమంది క్రీస్తు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, యెహోవా దేవుడు ఒకడే అని. అట్లా కొంతమంది యెహోవా దేవుడు అని, కొంతమంది క్రీస్తు ఒకడే అని, కొంతమంది ఆత్మదేవుడు ఒకడే అని, త్రిత్వమై ఉన్న దేవుణ్ణి విడదీసి ఈయనొక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదని, లేకపోతే ఈయనొక్కడే ఇప్పుడు ప్రెసెంట్, మిగతా వాళ్ళు అవసరం లేదనేటువంటి భిన్నమైనటువంటి అసత్యమైనటువంటి బోధలు పౌలున్న దినాల్లోనే ఉంటూ వచ్చాయి. ఇంకా కల్పనా కథలు అంట. మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో మితము లేని వంశావళులు అని అంటే. సో కల్పనా కథలు, లేనిది ఉన్నట్టు కల్పనా కథలు. ఆ తర్వాత భిన్నమైనటువంటి మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్న విషయాలు ఇవి అంటే ఇప్పుడు మళ్ళీ ఉదాహరణతో చెప్తున్నాను. విశ్వాసం, యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఒక విశ్వాసి
ఈ లోకంలో విశ్వాసపు ఓడనెక్కి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో ఏమైందంటే ఒకరు వచ్చి అడ్డపడ్డారు. ఏంటంటే సత్యమునకు భిన్నమైన బోధలు. ఇది సత్యం కాదు, నువ్వు నమ్ముతుంది సత్యం అనుకుంటున్నావా, నువ్వు నమ్ముతుంది సత్యమే అని అనుకుంటున్నావా, దేవుని వాక్యం ఇలా బోధించట్లేదని దేవుని వాక్యమే ఎత్తి వాక్యమును వక్రీకరించి బోధించేటువంటి బోధలు. లేకపోతే ఇవన్నీ కాదు, అసలు వంశావళులు చూసావా, యేసుక్రీస్తు ప్రభు ఏ వంశపు వాడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరి వంశం వాడు, లేకపోతే ఈ వంశావళులు ఎత్తుకుని, లేకపోతే మితము లేని, లేకపోతే కల్పనా కథలు కొన్నిసార్లు, వీటి వైపు సత్యమైనటువంటి బోధకు దేవుని వాక్యం ఏది బోధిస్తుందో అది నమ్మకుండా, అది మాత్రమే కాకుండా ఇవి కూడా అవసరమని ఎంచుకొని ఆ దినాల్లో హుమనయ్యి అలాగే అలెగ్జాంద్రు అనేటువంటి ఇద్దరు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. వీరుంటూ వచ్చారండి. అంటే వీరు మనసాక్షి విషయంలో 19వ వచనం, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనసాక్షిని, పైన 18వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడే. అంటే మంచి మనసాక్షి లేకుండా దీనిని మనం ఎలా చెప్పుకోవాలంటే మాస్క్డ్ లైఫ్ అంటే మాస్క్ వేసుకుని ఒకటి, మాస్క్ లేకుండా ఒకటి అనేటువంటి భిన్నమైనటువంటి ద్వంద్వ జీవితము. అంటే సత్యమైన బోధ ట్రూయే, దాంతో పాటు ఇది కూడా. అంటే వారి జీవితంలో ఏది సత్యము ఏది అసత్యము అన్నది నిర్ధారించుకోనకుండా రెండు పడవల మీద కాలు వేస్తూ, ఇదే మొదటి అధ్యాయంలో అంటాడు పౌలు 6-7 వచనాల్లో, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వీరు మనస్సాక్షిని త్రోసివేసుకున్నవారు. దేవుని వాక్యాన్ని ఇవన్నీ ఇప్పుడు కాదులేండి, ఈ అన్ని దేవుని వాక్యం ఇప్పుడు వినే సమయం లేదండి, 5 నిమిషాలు చెప్పేయండి చాలు, 5 నిమిషాలు చాలండి. ఆయన చూడండి వాక్యాన్ని ఎంత చక్కగా, అంటే ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు. వాక్యాన్ని వివరించడం వేరు, కానీ వాక్యములో లేని విషయాలను మన యొక్క ఇమాజినేషన్ ని, మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ని యాడ్ చేసి దానిని సింప్లిఫై చేస్తున్నామన్నటువంటి సింప్లిఫై చేస్తున్నానని అనుకుంటూ దానికి భిన్నమైనటువంటి విషయాలను మనం తీసుకుని వచ్చినప్పుడు చాలా మంది దాని వలన తొలగిపోతారు, బద్దలైపోతారు. చూడండి, ఓడ బద్దలైపోతే ఏమవుతుందండి? ఓడకి చిన్న రంధ్రం వస్తేనే, టైటానిక్ అనేటువంటి పెద్ద షిప్, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్ అని దానిని తయారు చేసినటువంటి వ్యక్తి అన్సింకబుల్, అంటే దేవుడు కూడా దీనిని మునగదీయలేడు అని అనుకున్నాడు. కానీ ఒక ఐస్ పర్వతాన్ని గుద్దుకున్నప్పుడు చిన్న రంధ్రమే బేస్ లో జరిగింది, మొత్తం ఓడే మునిగిపోయింది. అలాంటిది ఓడే బద్దలైపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము బద్దలైపోయిన అర్థం ఏంటంటే వారు ఇంకా నిజమైన విశ్వాసమును వదిలిపెట్టి దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతూ వారు సాతానుకి అప్పగింపబడుతూ వచ్చారు. వారు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతూ వచ్చారు. వీరెవరూ కాదు దేవుని సంఘంలో ఉన్నవారే, వీరెవరో కారు విశ్వాసులే, వీరెవరో కారు సత్యమును ఎరిగినటువంటి వారే, వీరెవరో కాదు ఒకప్పుడు దేవుని మందిరంలో ఉన్నవారే. వీరే వంశావళులని, వీరే సత్యమునకు భిన్నమైన బోధల వైపు, వీరే ఏంటది ముచ్చట్ల వైపు, కల్పనా కథల వైపు తొలగిపోతూ తమ మనస్సాక్షిని త్రోసి వేసుకున్నవారు. సో మొదటి గుంపు విశ్వాస విషయమై ఓడ బద్దలైన వారు. ఎవరు అని అంటే పౌలు దినాల్లోనే పౌలు వారి గురించి క్లియర్ గా రాస్తూ వచ్చాడు. దేవుని వాక్యమును, విశ్వాసంకు ఆధారమైనటువంటి విషయాలను త్రోసివేసి, ఇది కూడా చేయాలండి, ఈ ఆచారాలు కూడా చేయాలనండి, మనం కూడా మంచి దినాలు పాటించాలనండి, మనం కూడా ఇవి చెయ్యాలనండి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవి చెయ్యాలి కదండి, ఇవి కూడా చేస్తేనే కదండి అనేటువంటి ఆ యొక్క డైల్యూషన్ అనేటువంటి ఆ యొక్క అప్లికబిలిటీని అందరికీ అప్లై చేస్తూ విశ్వాసమును
కేవలము విశ్వాసమే, కేవలము క్రీస్తే సమస్త మహిమ ఘనతకు అర్హమైనటువంటి వాడు అనేటువంటి దానికి భిన్నమైనటువంటి బోధకు పడిపోయినటువంటి వ్యక్తులలో హుమనై అట్లాగే అలెగ్జాండర్ ఉన్నారు. ఒకవేళ వాక్యం వింటున్నా నువ్వు విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు ఓడ బద్దలైపోతే నువ్వు ఒక్కడవే కాదు, నీతో అనేక మందిని ఆ ప్రవాహంలో కొట్టుకుని పోయేటట్లు నువ్వు కూడా నష్టం కలిగజేసేవాడు అవుతావు. చూడండి, 2 తిమోతి పత్రికలో ఈ హుమనై ఎట్లా ఉన్నాడు అన్నది పౌలు జ్ఞాపకం చేస్తూ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా బుద్ధిహీనులవుదురు. కురుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమినయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసము చెరుపుచున్నారు. చూడండి, వీరు చెడిపోవడమే కాదు, వీరు విశ్వాసం బద్దలైపోవడమే కాదు, వీరితో పాటు కొంతమందిని లాక్కుపోతున్నారు. పునరుద్ధానం లేదు అని వీరు ఏంటది పునరుద్ధానం గతించిపోయింది అని వీరు చెప్తూ వచ్చారు. ఇది సత్యమునకు భిన్నమైన బోధలు. ఇవి సత్యమునకు భిన్నమైన బోధలు. నా జీవితంలో దేవుని వాక్యానికి భిన్నమైన బోధను మనం ఆహ్వానిస్తున్నామా? మనం వాటిని అంగీకరిస్తున్నామా? వాటిని విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తున్నట్లయితే మన యొక్క ప్రభావము మన ఒక్కర్లతోనే పోదు. మనం ఒక్కలమే నష్టపోవడం కాదు, మనతో అనేక మందిని నష్టపోయేటట్లు, అనేక మందిని విశ్వాసం నుంచి తప్పిపోయేటట్లు చేస్తాం. చూడండి, మొదటి అపోస్తల కార్యాలు అద్భుతం. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తల కార్యాల్లో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఇక్కడ పౌలు తన మిషనరీ యాత్రలో, తన యొక్క స్వార్థ పరిచయలో, ఫస్ట్ మిషనరీ జర్నీలో ఆయన క్రేతు అనేటువంటి దీపం నాకు వస్తాడు. క్రేతులో పాపు అనేటువంటి ఊరికి వస్తాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారిడివారుడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అను ఒక యూదుని చూచిరి. సో ఇక్కడ ఒక గారిడివాడు, అబద్ధ ప్రవక్త అయినటువంటి బరయేసు అనే వ్యక్తిని పౌలు బర్నబాలు చూశారు. పాపు అనే ఊర్లో ఒక పాపిని చూశారు, ఒక మాటలో చెప్పాలనంటే. సో ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు? ఇతను గారిడి చేస్తూ అబద్ధ ప్రవక్తగా అక్కడ ఉంటున్నటువంటి గవర్నర్, అక్కడ ఉంటున్నటువంటి అధిపతిని, ఆ అధిపతి పేరేంటంటే మనం 7-8 వచనాల్లో సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఇతడు అంటే అతనికి రేపు ఇలా జరుగుతుంది, నీకు ఇలా కలుగుతుంది, నీకు కొడుకే పుడతాడు, నీకు కూతురే పుడతాది అని ఈ రోజుల్లో చాలా మంది భవిష్యత్తులు చెప్తున్న రీతిగానే ఈ అధికారిని తన యొక్క గారిడి విద్యలో బంధించుకుని ఉంచుకున్నాడు. అయితే పౌలు బర్నబాలు వచ్చి దేవుని వాక్యాన్ని ఈ అధికారికి తెలియజేస్తుంటే ఇప్పుడు తన యొక్క లైఫ్ పోతాదని ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో చూడండి. 8వ వచనంలో మొదటి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం. అయితే ఎలిమ అంటే గారిడి విద్య గలవాడు అని ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. సో పౌలు బర్నబాలు నిజమైన దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వారు బోధించకుండా ఎదిరిస్తున్నాడు. ఇక్కడ గారిడి విద్య కలిగినటువంటి బరయేసు అనేటువంటి ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యాన్ని, నిజమైన దేవుని వాక్యాన్ని బోధించట్లేదు, బోధించే వారిని ఎదిరించేవారు ఉంటున్నారు. సో దీని వలన నష్టం ఏంటి అన్నటువంటిది సుస్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మొదటి గుంపు మనం చూస్తూ వచ్చాం, విశ్వాస విషయంలో ఓడబద్దరైపోయిన వారు. రండి 2వ గుంపులోనికి వెళ్తాం. నాకు సమయం అవుతుంది, త్వరగా నేను ముందుకు తీసుకుని వెళ్తాను. 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి గుంపు చూస్తూ వచ్చాం, విశ్వాస విషయంలో ఓడబద్దలైనటువంటి వారిలో
మనం ఏమైంది, వారిని పౌలు ఏం చేశాడన్న రెండో గుంపు, 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే మొదటి 2 వచనాలు, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. రెండో విశ్వాసపు థ్రెట్ ఏంటంటే విశ్వాస భ్రష్టులు అనే మాట కొంచెం తెలుగులో మనకి చాలా పెద్ద వర్డ్ గా అనిపించచ్చు. ఇంగ్లీష్ లో అయితే అబండెంట్ ఫెయిత్ అంటే వారు విశ్వాసంలో భ్రష్టులైపోతూ వచ్చినటువంటి, అంటే వారి జీవితంలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి, 3వ వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలెనని చెప్పుకొందురు. అంటే దిస్ ఈజ్ సో కాల్డ్ ఓన్ ఫిలాసఫీస్. దీనికి మ్యూటేషన్స్ అని మొట్టమొదటి వారు ఏంటంటే మాస్క్డ్ లైఫ్. అంటే వారు ఒకటి ధరించుకుని ఒకటి ధరించుకోకుండా ఉండేటువంటిది. రెండోది మ్యూటేషన్స్ అంటే దేవుని వాక్యాన్ని విభిన్న రీతిలుగా వక్రీకరిస్తూ, విశ్వాసం అంటే వివాహం చేసుకోకూడదని కొంత, లేకపోతే ఇవి ఫుడ్స్, ఇవి మనం తినచ్చు, ఇవి తినకూడదు, ఇవి తింటే మనం తినకూడదు, అవి మనం తినచ్చు అని పౌలు క్లియర్ గా ఇక్కడ తిమోతిని ఉద్దేశిస్తూ రాస్తుంటున్నాడు. 3-4 వచనాల్లో వివాహము ఏంటది వివాహమును మానుకొన వలనని, కొన్ని ఆహార వస్తువులు తినటం మానవలనని వారు బోధించేవారు ఉంటున్నారు. అట్లా బోధించే వారి వలన ఏమంటున్నాడంటే 2వ వచనంలో దయ్యముల బోధయందును లక్ష్యముంచి కొందరు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అబండెంట్ ఫెయిత్ అంటే ఒక దేవుని వాక్యం ప్రకటిస్తున్న దాన్ని, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దాన్ని, దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో ఆ వాక్యమును బట్టి ఆ వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దానిని అన్వయించుకొనకుండా మన ఓన్ ఇంటర్ప్రిటేషన్, మన ఓన్ ఆలోచనలు, మన ఓన్ తలంపులు, కొన్నిసార్లు వేషధారణతో కూడినటువంటి స్థితిగతులు. నేను చాలా బాధతో చెప్తుంటున్నాను. నేనేం క్రిటిక్ కాదు కానీ నేను చాలా బాధతో చెప్తున్నాను. ఈ రోజుల్లో సంఘములో విశ్వాసులు ఎలా అయిపోయారో తెలుసా? ఒక కష్టం వస్తే దేవుని వాక్యాన్ని, ప్రార్థనను ఆధారం చేసుకోనకుండా అమ్మకి ఫోన్ చేద్దాం, లేకపోతే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం, ఆయన నా గురించి ఏంటో చెప్తాడు, లేకపోతే ఆయన నాకు ఏదైనా తెలియజేస్తారు, నా భవిష్యం నాకు ఏం జరుగుతుందో అన్నటువంటి భయంకరమైన స్థితిలో ఈ దినాల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి వారైనా, ఈ తెలంగాణలో అయినా, తెలుగు స్టేట్స్ లో అంటే సేవకులే వారికి ఫోన్ చేస్తే, వారికి ప్రార్థన చేస్తే నిజంగా నా సమస్య తీరిపోతుందని కొన్నిసార్లు వారు చెప్పినట్లు ఫాలో అయిపోయి, అమ్మా మీరు ఇలా చేయండి అమ్మా, మీరు ఇవి తినడం మానేయండి అమ్మా, మీరు ఇలా ఉండండి అమ్మా, మీరు ఇవి చేయండి అమ్మా అంటే లిటరల్ గా వారు అవే చేస్తూ విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతుంటున్నారు. దేవుని వాక్యాన్ని కాదని వ్యక్తులను పట్టుకుని అబద్ధ బోధలను, లేకపోతే దేవుని వాక్యాన్ని వక్రీకరించి వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మయందును దెయ్యముల బోధయందును. ఎంత భయంకరమైనటువంటి మాటలు! దెయ్యముల బోధ ఈ దినం సంఘాల్లోకి వచ్చేసింది. దెయ్యాల బోధ. ఒకప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యమును ప్రకటించేటువంటి గొప్ప గొప్ప బోధకుల దినాల్లో దెయ్యముల బోధ, లేకపోతే సంఘాల్లో దెయ్యముల బోధ, లేకపోతే సంఘాల్లో వేషధారణతో అబద్ధ బోధకుల యొక్క ప్రస్తావనను మనం చూస్తుంటున్నాం. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. అబద్ధ బోధకులు. అహాబు రాజు దగ్గర కూడా ఒక అబద్ధ బోధకుడు ఉంటున్నాడు.
దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడాడని, రాజా నువ్వు వెళ్ళు నీకు జయమే కలుగుతుందని అంటే, నిజంగా ఆ వ్యక్తి చెప్పింది దేవుని నామంలో చెప్పాడని చెప్తాడు కానీ ఎంతో భయంకరమైనటువంటి స్థితిగతులు. ఈ రోజుల్లో మనుషులను దుఃఖపెట్టే రీతిగా, మనుషులను బాధపరిచే రీతిగా పరిస్థితులు ఉంటున్నాయి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని చిత్తమైతే మిగిలినటువంటి గుంపుల గురించినటువంటి విషయాలు మనం నెక్స్ట్ వీక్ చూస్తాము. అయితే ఇక్కడతోటి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ముగింపుగా కొన్ని కంక్లూజన్, కొన్ని ముగింపు తలంపులను మనం చూసుకుని, కొన్ని అప్లికేషన్ పాయింట్స్ మనం చూసుకుని మనము ముగించుకుంటాం. మనం ఏం చూస్తూ వచ్చాం ఈరోజు? విశ్వాసము. ఈ 21st సెంచరీలో విశ్వాసము అనేటువంటి మాట చులకనైపోయింది కదా. నేను విశ్వాసిని అని అంటే అది పెద్ద గొప్పగా భావించేటువంటి పరిస్థితి లేని దినాలు కదా. విశ్వాసంతో నీ వర్క్ ప్లేస్ లో నువ్వు నిలబడితే నిన్ను వెర్రివాడిగా, నిన్ను చేతకానివాడిగా, అది సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా చూసే దినాల్లో మనం ఉంటున్నాం కదా. అయినా కానీ దేవుని కొరకు నువ్వు నేను నిలబడగలుగుతున్నామా? విశ్వాసము ఎలాగా పలచబడుతూ వచ్చింది. నూతన నిబంధనలో విశ్వాసులు ఎలా ఉంటూ వచ్చారు, పాత నిబంధనలో విశ్వాసులు ఎలా ఉంటూ వచ్చారు, వారి విశ్వాసానికి ఆధారం ఏంటి? లుకింగ్ ఫార్వర్డ్, లుకింగ్ టువర్డ్, లుకింగ్ బ్యాక్వర్డ్ అనేటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. అబ్రహాము ఎలా దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు చూసుకుంటూ వచ్చాడు అనేటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. తర్వాత పౌలు ఇదే బోధ గురించినటువంటి విషయాలు ఎలాగా ఆ దినాల్లో సంఘాన్ని హెచ్చరించాడు అనేటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. అందులో 5 విషయాలు చూసాం. మొట్టమొదటిగా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారని హ్యూమనై, అట్లాగే అలెగ్జాంద్రు వారు ఏం చేస్తూ వచ్చారు, వారి జీవితంలో ఏమి మిస్ చేసుకున్నారు అనేటువంటిది చూసాం. రెండో గుంపులో అబద్ధ బోధలు, దెయ్యముల బోధ వలన వివాహం అక్కర్లేదనో, లేకపోతే ఇవి తినక్కర్లేదనో, ప్రార్థన చేసి అక్కడ కింద వచనాలు అంటున్నాడు, ఆ ప్రార్థనను బట్టి, వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి అది పవిత్రపరచబడుచున్నది. తినే భోజనం విషయంలోనైనా, చేసే పనుల విషయంలోనైనా, వారు చేసే బోధలను బట్టి చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. సో నా జీవితంలో సంఘంలో సేవకుడుగా ఉన్నా, లేకపోతే సంఘంలో పరిచారకులుగా ఉన్నా, లేకపోతే దేవునిని విశ్వాసంతో వెంబడిస్తున్నామని నేను అనుకుంటున్నా, మారుతున్నటువంటి ఈ సమాజంలో, మారిపోతున్నటువంటి ఈ జీవితపు విధానాల్లో మన విశ్వాసము వాక్యానుసారంగా ఉందా? మన విశ్వాసము దేవుని సత్య బోధ అనుసరించి ఉందా? లేకపోతే మన విశ్వాసము కల్పనా కథల వైపు, మన విశ్వాసము పర్సన్ సెంట్రిక్ గా, మన విశ్వాసము మన ఇష్టానికి తగినట్లు, మన విశ్వాసము దెయ్యముల బోధను, లేకపోతే మన విశ్వాసము అబద్ధ ప్రవక్తల యొక్క బోధన అనుసరించుందా? ఈ దినాల్లో చాలా మంది నచ్చిన బోధకుడినే పిలుచుకుంటారు. గద్దించే బోధకుడు వద్దు, గద్దించే బోధకుడు ఇష్టం లేదు జనులకి. యెర్మియా విలపించే ప్రవక్త, యెర్మియా వలె ఈరోజు సంఘాలతో కన్నీటితో ప్రార్థించే ప్రవక్తలు వారికి అక్కర్లేదు. కానీ వారిని గొప్పగా చేసేవారు, వారికి మేలు కలుగజేసే మాటలు చెప్పేవారు, వారి పాపమునెత్తి చూపించే సేవకులు కాదు వారికి కావాల్సింది. ఇలాగా మందిరాలు తయారైపోతున్నాయి, విశ్వాసులు తయారైపోతున్నారు. కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా నిలబడతామా? మనం విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి గురించి చూసాం. వారు ఒక్కరే పాడైపోతే బాగుండేమో అనిపిస్తుంది నాకు. వారితో పాటు అనేక మందిని లాక్కుపోతున్నారు. బ్రదర్ రండి, ఇదే కరెక్టు, ఇదే సత్యము అని ఒకరి తర్వాత ఒకరిని లాక్కుని పోతూ వారి విశ్వాసం బద్దలైపోవడమే కాకుండా అనేకులను ఈ విశ్వాసంలో వారు బద్దలైపోయేటట్లు చేస్తున్న వారు ఉంటున్నారు. మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందాం. మన దినములను లెక్కించటం మనం నేర్చుకుంటాం. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు.
దేవుడు నీకు నాకు ఎంతో సత్యముతో కూడినటువంటి దేవుని వాక్యాన్ని, అనుభవపూర్వకమైనటువంటి ఆ వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలను బెరయా విశ్వాసుల వలె అసలు చెప్తున్నటువంటి విషయాలు దేవుని వాక్యాన్ని అనుసరించున్నాయా లేదా అన్నది మనం పరిశీలిద్దాం. అప్పుడు వాటిని విశ్వసిద్దాం. దేవుని వాక్యమే మన స్టాండర్డ్. సోలా స్క్రిప్చరా, దేవుని వాక్యమే గ్రంథం. లేఖనములు ఒక్కటే. లేఖనమును బట్టి బోధలుంటున్నాయా లేదా పరీక్షించుకుని ఆ ప్రకారం మనం జీవిద్దాం. ఆ ప్రకారం ప్రభు కొరకు మనం కనిపెడదాం. మా దినములను లెక్కించటం మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయం. ఒకవేళ మన జీవితంలో మనం పడిపోయినామేమో, మన జీవితంలో మనం విలాప వాక్యంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 4వ అధ్యాయంలో, ఒకప్పుడు అంట ఇశ్రాయేలీలు మేలిమి బంగారంతో పోల్చబడిన వారు ఉంటున్నారు. విలాప వాక్యం 4వ అధ్యాయంలో యెర్మీయాతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా ప్రజలు ఒకప్పుడు మేలిమి బంగారుతో పోల్చబడినటువంటి సియోను కుమారులు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే కుమ్మరవాణి మట్టి కొండలుగా ఉన్నారు. బంగారము మట్టి కొండలు అయిపోయింది. అంటే ఒకప్పుడు వారు ఎంతో ఘనత వహించిన వారు, ఎంతో మేధస్సు, ఎంతో ప్రఖ్యాతి కలిగినటువంటి వారు ఇప్పుడు మట్టితో పోల్చబడుతూ వచ్చారు. కారణం వారు పడిపోయిన స్థితి, వారి పతన స్థితి. ఆ పతన స్థితిని వారు గుర్తించలేకుండానే ఉన్నారు. కానీ యెర్మీయా అంటున్నాడు, మా పూర్వ స్థితిని మాకు మరలా దయచేయమని 5వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారుగా, లేకపోతే విశ్వాస విషయంలో తొలగిపోయిన వారుగా, విశ్వాస విషయంలో తప్పిపోయిన వారుగా, విశ్వాసమును వదులుకొనిన వారుగా, విశ్వాస భ్రష్టులుగా మనం ఉన్నట్లయితే దేవుని వాక్యానికి భిన్నమైన బోధను మనము ఆహ్వానించే విషయంలో మన జీవిత విధానం మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుని ఈ 21st సెంచరీలో ఈ మాటను మనం ముగింపుగా చూసుకుని మనం ముగించుకుంటాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. తిమోతికి ఏం అప్పగింపబడిందో తెలుసా? పరిచర్య అప్పగింపబడింది. ఆ పరిచర్య విశ్వాస సంబంధమైన పరిచర్య. ఆ విశ్వాస సంబంధమైన పరిచర్యను కాపాడే ప్రొటెక్టర్ గా ఉన్నాడు తిమోతి. నువ్వు నేను కాపాడే వారముగా ఉన్నామా, బద్దలైపోయిన వారముగా ఉంటున్నామా? నువ్వు నేను కాపాడే వారముగా ఉంటున్నామా, భ్రష్టులైపోయిన వారముగా ఉంటున్నామా? మన సంఘంలో విశ్వాసులు భ్రష్టులైపోతున్నారా, బద్దలైపోయిన వారుగా ఉంటున్నారా? కాపాడే బాధ్యత నీకు నాకు దేవుడిచ్చాడు. ఆ బాధ్యతను ప్రభు కొరకు చేయుటకు ప్రభు మనకి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన మరి నేను ప్రసన్నకు అప్పగిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇండియాకి, అట్లాగే ప్రసన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి దేవుని చిత్తమైతే ముందున్న టైమ్స్ లో మళ్ళీ మిగిలిన విషయాలు మనం ధ్యానించడానికి చూసుకుంటాం.